ఎప్పుడు మోసపూరితమైన వాగ్దానాలన్నా గూగుల్ లేకపోయి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు కొడితేనే మోసం వాగ్దానం అని వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వాగ్దానాలన్నీ మోసమే అని వస్తూ ఉంది. అంటే చివరికి గూగుల్ కూడా దాన్ని తీసుకుంది. మీరంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం మాటలు చెప్తాడు, మోసం చేస్తాడు అనే విధంగానే ట్రెండ్ అవుతుంది ఈ రోజున. చంద్రబాబు నాయుడు గారు మీ సూపర్ 6ని ఎక్కడ చూస్తారో అక్కడ మేమే ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఎవరికి కూడా ఏమీ ఇవ్వకుండా, కేవలం డబ్బులు ఏమైనాయో కూడా చెప్పకుండా ప్రతి వారం అప్పులు చేసుకుని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న మీ నాయకత్వంలో ఉన్న ఈ రాష్ట్రానికి చెప్పేదేమంటే, మీకు ఇబ్బంది ఏమో, మీరు ఏ మండలానికి వస్తే ఆ మండలంలో మీకోసం లేదంటే ఏ కాన్సెన్స్కి వస్తే, ముఖ్యంగా నా కాన్సెన్స్కి రండి, వేరే వాళ్ళతో ఎందుకు, నాకు ఏర్పాటు చేద్దాం. మీరు పోయిన సంవత్సరం నుంచి ఇంతవరకు ఎంతమందికి ఆడబిడ్డ డబ్బులు ఇచ్చారు, ఎంతమంది రైతులకు మీరు రైతు భరోసా ఇచ్చారు, అట్లాగే అమ్మఒడి అనబడే తల్లికి వందనం ప్రోగ్రాం, లేక తల్లికి వందనం అనబడే అమ్మఒడి ప్రోగ్రాం ఎంతమందికి ఇచ్చారు. సరే బస్సింగ్గా నిన్ననే మొదలుపెట్టినారు. 15 రకరకాల సర్వీసులు ఉంటే 5-6 సర్వీసులు మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పారు. విపరీతంగా మీరు ప్రచారానికి చేసుకున్న డబ్బులు ఆర్టీసీకి ఇచ్చినా కనీసం ఆర్టీసీ వాళ్ళకి డీజిల్ కన్నా వచ్చి ఉండేది. రండి మాట్లాడదాం. అంత నిస్సిగ్గుగా, అంత బహిరంగంగా ఏ విధంగా మీరు మోసపు మాటలు చెప్పగలరో మాకు ఇప్పటికీ అర్థం కాదు. మీరు మారడమే లేదు. మీరు